వాలంటీర్లకు శిక్షణ వ్యవహారంలో 274 కోట్లు హోంపట్. వాలంటీర్లకు శిక్షణ పేరిట నయా దోపిడీ అని చెప్పేసి హే రామ్ అని హెడ్డింగ్ పెట్టి వార్త ఒకటి ప్రశ్నించారండి. ఇదేంటి వాలంటీర్లు సరే, మరి హే రామ్ అనే పదం ఎందుకు వచ్చింది? రామ్కి జగన్కి సంబంధం లేదు కదా అని ఆలోచన చేస్తే ఆ యొక్క శిక్షణ ఇచ్చినటువంటి కంపెనీ పేరు రామ్ ఇన్ఫో అంటండి. రామ్ ఇన్ఫో అనే సంస్థ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చినట్లుగా ఐప్యాక్ చేసినటువంటి హడావుడితో సూపర్ స్కెచ్ అని చెప్పాలి. దానికి రామ్ అనే దానికి ఏటా 68 కోట్లు క్షమించాలి ఏటా 68 కోట్లు చెల్లింపు. వాలంటీర్లకైతే ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. వైసీపీకి ఉపయోగపడేలా ఐప్యాక్ తర్ఫీదు ఇచ్చింది. తర్ఫీదు అంటే ఫోన్లలోనేనండి, ఇలా చేయండి, ఆ పోస్ట్ ఇలా చేయండి, ఈ పోస్ట్ ఇలా చేయండి అనడమే అనమాట. అంతేగాని ప్రత్యేకంగా తరగతులు ఏర్పాటు చేసి క్లాసులు ఏర్పాటు చేసి ఇచ్చింది ఏమీ లేదు. దానికోసంగా 274 కోట్లు హోంపట్. ప్రతిఫలంగా రామ్ అనే కంపెనీ నుంచి ఆ సంస్థకు సొమ్ములు ముట్టాయి. నిధులపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయట. ఎన్ని విచారణలు చేయాలి? ఎంత వ్యవస్థ ఉంది మన దగ్గర వ్యవస్థకు మించి అవినీతి చేశారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ విచారణలు జరుగుతూనే ఉంటాయి. శిక్షలు పడేది ఇప్పుడు ఏమో మరి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అనేటటువంటి పేరు మీద జగన్మోహన్ జమానాలో 274 కోట్లు హోంపట్ చేశారంటే చాలా విచిత్రంగానే ఉందండి. దీని మీద మరి ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.